టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మీనరాశి. ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినట్స్ జరుగుతుందండి ఈ వారం. మరి ఈ వారంలో గ్రహస్థితిని కనుక తీసుకుంటే బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. కేతువు కన్యరాశిలో ఉన్నాడు. కుజుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. గురుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడు. ఈ గ్రహస్థితి రీత్యా ఈ యొక్క మీనరాశి వారందరూ కూడా అనుమానాలు ఎక్కువైపోతాయి. ఇంట్లో వాళ్ళని, బయట వాళ్ళని, మిమ్మల్ని మీరే నమ్ముకోకుండా మీరు చేసేటటువంటి పని నేను సాధించగలుగుతానా, సాధించలేనా అని డౌట్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక విద్యార్థులైతే అసలు ఈ క్వశ్చన్ నాకు వస్తుందా రాదా, ఇంత పొడుగ్గుందేంట్రా బాబు అని భయపడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అలాగే ఉద్యోగాల కోసం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం అప్లై చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది స్పోర్ట్స్ కోటాలో కూడా వీళ్ళు సీట్లు జాబులు కొట్టేయడం అనేటటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాలలో మేషరాశికి రవి 13వ తేదీ నుంచి ఏప్రిల్ 13 నుంచి వెళ్ళిపోయాడు. కాబట్టి ధనం సంబంధించి మీరు ఇబ్బంది లేదనమాట. అలాగే ప్రభుత్వంలో మీరు చాలా కాంట్రాక్ట్స్ వర్కులు చేసి పెట్టారు. అలాగే దీనికి బిల్స్ రావడం లేదు చాలామంది కాంట్రాక్టర్స్కి. అటువంటి బిల్స్ అన్నీ కూడా ఈ వారంలో కదలడము, శాంక్షన్ అవ్వడం కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే కోర్టుల్లో అనేకమైనటువంటి సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూడా టక మీకు బెంచ్ మీదకి వచ్చి అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ముఖ్యంగా ఈ మీనరాశి వారందరూ కూడా బంధుమిత్రుల వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు. బంధువుల దగ్గర డబ్బులు తీసుకొని మరి మీ యొక్క వ్యాపారాలు కానీ లేకపోతే మీ యొక్క కార్యకలాపాలు కానీ వెళ్ళడానికి వడ్డీకి తీసుకొని మీరు ప్రయత్నాలు మీరు చేసుకుంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు మధ్యలో ఆత్మవిశ్వాసం సడలిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా జాగ్రత్తగా మీరు ముందుకి పనులు చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి మనము ఏం చేయాలండి అని అంటే, మనం పరీక్షలు రాసేటటువంటి పిల్లలు వీళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి పెట్టి చదవాలి, లేకపోతే దెబ్బ తినడానికి ఎగ్జామ్స్లో అవకాశాలు ఉంటాయి. కాబట్టి కళాకారులు వీళ్ళందరికీ కూడా సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతాయి, గౌరవాలు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని ఎరుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మడికి శనివారం యొక్క మంగళవారం నాడు దానం చేసుకోండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మరి ఈ యొక్క చిన్నమస్త అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ప్రయోజనాలు మీకు కలుగుతాయి. శుభమస్తు.